నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 నవంబర్ మాస 29వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు కుంభరాశిలో పూర్వభాద్రపద నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. పూర్వభాద్రపద నక్షత్రాధిపతి గురు మహారాజు, గురువు బృహస్పతి. అయితే కుంభరాశి అధిపతి శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ గురువు కర్కాటక రాశిలోనే సంచరిస్తున్నాడు. చంద్రు ఫలితాలు కూడా ఈ గురువు నక్షత్రం మీదే జరుగుతుంది ఈరోజు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు, వాటి పరిహారాలు చెప్పడం జరుగుతుంది క్లుప్తంగా. ఒకరోజు దినం కాబట్టి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ కూడా చేయండి అని సూచించడం జరుగుతుంది. మీ కామెంట్స్ మాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది, అభివృద్ధి చెందటానికి, ఇంకా ఉత్తమ ఫలితాలు అందించడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్దాము. ద్వాదశ రాశుల వారికి వారి పరిహారాలతో సహా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 11వ స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు గురు నక్షత్రం మీద. కాబట్టి కార్యాలయాల్లో సమస్యలు తగ్గుతాయి ఈరోజు అనేది వీరికి. ఇంతకు మునుపు కార్యాలయాల్లో ఉన్న సమస్యలు ఉంటే వాటికి ఈరోజు తగ్గుముఖంగా కనిపిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. సంతోషంగా ఉంటారు. మొత్తానికి లాభస్థానం మేషరాశికి ఇది. ఇక తెలివైన వారిని ఈరోజు చాలా అద్భుతమైన మనుషుల్ని వారిని కలుసుకోవటం జరుగుతుంది అనేది సూచిస్తుంది. ఇక ఈరోజు వీరికి జీవిత భాగస్వామి మద్దతు అయితే లభిస్తుంది, సపోర్ట్ ఉంటుంది అనేది చెప్పచ్చు. ఈ కుంభరాశి వారికి, ఈ కుంభరాశి విద్యార్థులకి కూడా చాలా బాగుంటుంది ఈరోజు అనేది సూచించటం జరుగుతుంది. ఇక విష్ణుమూర్తిని ప్రార్థించడం లేదా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించండి ఇంకా ఉత్తమ ఫలితాలకి. వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 10వ స్థానంలో చంద్ర సంచారం. 10కి ఆదాయం అయితే కొద్దిపాటిగా తగ్గవచ్చు అనేది, ఎందుకంటే 10వ స్థానంలో చంద్రుడు 4వ స్థానాన్ని చూడటం జరుగుతుంది. అక్కడ 4లో కేతు సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి కొద్దిపాటి ఆర్థిక వనరులకి తగ్గుముఖంగా అనిపించవచ్చు ఈరోజు. అభివృద్ధి పనులకి కూడా కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి. ఎందుకంటే రాశిలో 10వ స్థానంలో రాహు కూడా సంచారం చేస్తున్నాడు. ఈరోజు వీరు కొద్దిపాటి అహంకారం వల్ల సంబంధాల్లో సమస్యలు రావచ్చు. రాహువు చంద్రుడు కలిపి సంయోగంలో అక్కడ గురువు సంచారం కూడా, కాబట్టి గురువు మీద ఈ విధమైన అననుకూలతలు ఉంటాయి. ఈ విధంగా అహంకారానికి పోయి సంబంధాల్లో సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి ఈరోజు. ఆవుకి ప్రతిరోజు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు తినిపించండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు 9వ స్థానంలో చంద్ర సంచారం. ఇక నిర్ణయాలు అయితే కనుక వీరు తీసుకునే నిర్ణయాలకి తిరుగు లేకుండా ఉంటే రోజుగా అనిపిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. వివాహానికి ఉన్న ఆటంకాలు కూడా తొలగుతాయి ఈరోజు అనేది సూచిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది, మంచి ఆహారం లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈరోజు గణేశుని పూజించండి, దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి, ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 8వ సంచారం చేస్తున్నాడు. ఇక వీరికి కర్కాటక రాశిని అనుసరించి రాశిలోనే గురు సంచారం జరుగుతుంది. ఇక ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు అనేది చెప్పచ్చు. శుభకార్యాల్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది, శుభకార్యానికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అనేది చెప్పచ్చు. వ్యాపారంలో లాభాలు వస్తాయి ఈరోజు అనేది సూచిస్తుంది. కుటుంబంలో మాత్రం కొద్దిపాటి ఒత్తిడి, అలజడి చెలరేగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం మీద ఫోకస్ చేయండి ఈరోజు. శివునికి పాలతో అభిషేకం చేయడం లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఈరోజు అనేది సూచించటం జరుగుతుంది. ఇక మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి, ఇదంతే చెప్పటం. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు 7వ చంద్ర సంచారం. వీరికి సింహరాశి 7 ప్రయాణాలు కూడా సూచిస్తుంది. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజల మద్దతు అయితే లభిస్తుంది. వ్యాపార ఒప్పందాల గురించి మాత్రం
జాగ్రత్తగా చర్చలు జరపాలి అనేది ఈరోజు సూచిస్తుంది. ఎందుకంటే రాశిలోనే కేతువు, సప్తమంలో రాహువు ప్లస్ చంద్రుడు గురువు మీద ఉన్నాడు. వీటన్నిటి కాంబినేషన్స్తో కొద్దిపాటి ఈ జాగ్రత్తలు అననుకూలతలకి ఈరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి, ఆదిత్య హృదయాన్ని పఠించండి, ఇంకా రాశ్యాధిపతిని బలోపేతం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి చంద్రుడు 6లో సంచారం చేస్తున్నాడు. వీరికి ఈరోజు భావోద్వేగ అస్థిరత మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. వీరికి ఎక్కువగా ఈరోజు వీరికి మానసిక అశాంతికి గురయ్యేది కనిపిస్తుంది. ఆరోగ్యంపై అయితే శ్రద్ధ అవసరం అనేది సూచిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు సంబంధాలను దెబ్బతీస్తాయి అనేది కూడా సూచిస్తుంది ఈరోజు అనేది చెప్పవచ్చు. ఈరోజు గురు నక్షత్రం మీద చంద్ర సంచారం ఆధారిత ఫలితం కన్యా రాశి వారికి అంత అనుకూలంగా లేదు. బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి, విష్ణు సహస్రనామాలు పఠించండి ప్రతినిత్యం మంచి ఫలితాలకి. తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు 5లో సంచారం చేస్తున్నాడు. ఇక ప్రేమ, దయ, సానుభూతి ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి ఈరోజు వీరికి అనేది వీరు ప్రదర్శిస్తారు ఇతరుల మీద కూడా అనేది చెప్పవచ్చు. భాగస్వామితో కూడా మంచి సమయం గడుపుతారు ఈరోజు అనేది సూచిస్తుంది. నమ్మకాన్ని కొనసాగించటం ముఖ్యం. ఈరోజు వీరు ఏదైతే నమ్ముతారో దాన్ని కొనసాగించండి, మంచి అనుకూలతలే ఉంటాయి, మీ నమ్మకం మీకు బలంగా చేకూరుతుంది అనేది జరుగుతుంది. లక్ష్మీదేవిని పూజించడం మరియు శుక్రవారం నాడు పేదలకి తీపి పదార్థాలు దానం చేయడం ఇలాంటివి చేయండి, ఇంకా ఉత్తమ ఫలితాలకి సూచించడం జరుగుతుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 4వ స్థానంలో చంద్ర సంచారం. ఇక ఈరోజు వీరు తీసుకునే నిర్ణయాలకి 5లో శని సంచారం జరుగుతుంది అక్కడ. కాబట్టి ఈ 4 మీద గురు సంచారం జరుగుతుంది. అంటే 4 మనసుకు కూడా సంబంధించి, మనసు ఆలోచనలకు కూడా సంబంధించింది కాబట్టి నిర్ణయాధికారం మెరుగ్గా ఉంటుంది ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు. ప్రతి సమావేశం లేదా చర్చ విజయవంతం అవుతుంది ఈరోజు అనేది సూచించటం జరుగుతుంది. ఇక లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సమయం ఈ వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి 9లో గురు సంచారం, గురు నక్షత్రం మీదే చంద్ర సంచారం. కాబట్టి వీరికి ఈరోజు ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, మంగళవారం నాడు ఎర్రని పువ్వులతో సమర్పించండి అనేది కూడా మంచి ఫలితాలు ఉంటాయి చెప్పటం. ఇక ధనుసు రాశి. ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 3లో చంద్ర సంచారం చేస్తున్నాడు. తృతీయాధిపతి చతుర్థంలో ఉన్నాడు. ధనుసు రాశి వారికి ఈ అర్ధాష్టమ శని కూడా జరుగుతోంది. ధనుసు రాశ్యాధిపతి అష్టమంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి నక్షత్రం మీద చంద్ర సంచారం. అయితే ఈరోజు వీరు ప్రశాంతమైన జీవన శైలితో శ్రేయస్సును, మనస్సుని, ఏ విధమైన విషయాలన్నింటినీ కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఆరోగ్యంపై అయితే కనుక శ్రద్ధ వహించాల్సిందే ఈ ధనుసు రాశి వారు. ఈరోజు కొంచెం మానసికంగా కొద్దిపాటి అలజడులు అయితే ఉండొచ్చు. యోగా, ప్రాణాయామం మేలు చేస్తాయి ఈరోజు వీరికి అనేది చెప్పటం. ఈ రకమైన వీరి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టండి ఈరోజు. ప్రశాంతమైన జీవన శైలి కోసం ప్రాణాయామం, యోగా చేయండి. ఇక గురువుని గౌరవించటం లేదా గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని పూజించటం, ప్రార్థించటం ఉత్తమ ఫలితాల కోసం ఆచరించండి. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు 2లో చంద్ర సంచారం చేస్తున్నాడు. అంటే ఆధ్యాత్మికంగా శుద్ధి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మకర రాశి వారికి. ఎందుకంటే వ్యయస్థానాధిపతి కూడా గురువు. ఇవాళ మకరం నుంచి 2లో గురు నక్షత్రం మీద చంద్ర సంచారం. కాబట్టి ఆదర్శంగా, విలక్షణంగా ఉంటారు ఈరోజు వీరు. ఆధ్యాత్మికంగా శుద్ధి చేసుకునే అవకాశం కూడా వీరికి ఈరోజు కల్పిస్తుంది గ్రహగోచారం. గొప్ప మార్పులు తీసుకురాగలదు ఈరోజు వీరిలో అనేది సూచిస్తుంది. శని స్తోత్రాన్ని పఠించండి. శనివారం నువ్వెల నూనెతో దీపాన్ని వెలిగించండి శని భగవానుడికి. ఇక కుంభరాశి. రాశిలోనే చంద్ర సంచారం. కాబట్టి శాంతిని కోరుకునే తెలివైన వ్యక్తి, ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఈ కుంభరాశి వారు
వీరు అనేది చెప్పచ్చు. ఈరోజు వీరికి ఈ విధమైన అనుకూలతలు కలిగిస్తుంది. ప్రజలు మిమ్మల్ని ఈరోజు నమ్ముతారు. మీరు మీ సలహాలని కానీ మిమ్మల్ని కానీ ఈరోజు మిమ్మల్ని గౌరవిస్తారు, ప్రజాదరణ పొందుతారు అనేది కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ విధమైన అనుకూలతలకి పేదలకి దుప్పట్లు దానం చేయండి, లేదా శని భగవానుడిని పూజించండి. ఇక మీనరాశిని అనుసరించి చంద్రుడు వ్యయ స్థానంలో చంద్ర సంచారం సాగుతుంది. వీరికి ఏలినాటి శని తృతీయ దశ జరుగుతోంది. ఆ ప్రభావంలో కూడా కొంత వీరు ఉంటారు. మీనరాశి వారికి ద్వితీయ భాగంలో సేలినాటి శని జరుగుతుంది, ద్వితీయ భాగం జరుగుతుంది. ఇక పవిత్రమైన పనులు చేస్తారు, ఈరోజు ఆధ్యాత్మికంగా ఉంటారు అనేది చెప్పచ్చు. కుటుంబంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు వీరు ఎప్పటికైనా. కానీ ప్రస్తుతానికి కూడా ఆధ్యాత్మిక చింతన ఉన్న ఈ మీనరాశి వారు కుటుంబంలో మంచి పేరు తెచ్చుకుంటారు. జ్ఞానంపై ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది అనేది కూడా సూచిస్తుంది ఈరోజు చంద్ర సంచారం. ఇక ఈ విధమైన ద్వాదశ రాశులకి అనుకూల ప్రతికూల విషయాలతో పాటు పరిహారాలు కూడా సూచించటం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కామెంట్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ చేయండి. ధన్యవాదములు.